Hello viewers, welcome to Spice Up Your Life కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ. బిర్యానీ నచ్చని మనుషులు ఉంటారా చెప్పండి? ఎంతో టేస్టీ అయిన ఈ బిర్యానీని మీకోసం సింపుల్ స్టెప్స్లో. బిర్యానీ అంటే రెస్టారెంట్లోనే తినాలా? అంతే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని మనం ఇంట్లో ఈజీగా చేసుకుందాం. ఇక్కడ నేను చేసేది ఎగ్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా? ముందుగా ఒక థిక్ ప్యాన్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, జాజికాయ, కొద్దిగా సాజీరా, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్ ఆఫ్ కర్డ్, కొద్దిగా కసూరి మేతి, 3 పచ్చిమిర్చిలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఘీనే వేసేసాను. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. మనం మిక్స్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకులు, లవంగాలు, మిరియాలు, ఇలాచీ, చెక్క, సాజీరా, జాజికాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. నేను ముందుగా 1/2 an hour to 1 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకున్నాను. రైస్ కంప్లీట్గా కుక్ అవ్వకుండా ఒక 80 to 90% రైస్ ఉడికింది అన్నప్పుడు కొంచెం చెక్ చేసుకొని రైస్ తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసిన ఎగ్ మసాలాలోకి ఇప్పుడు ఈ రైస్ తీసుకొని లేయర్స్లా అలా వేసుకుందాం. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ ప్లేస్లో కొంచెం గీలో పసుపు కలిపి అలా వేసుకున్నాను. అండ్ లాస్ట్లో కొద్దిగా 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని మూత పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఇది సిమ్లో మాత్రమే ఒక 10 minutes అలా కుక్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ. ఆహా, చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో? నాకు మాత్రం స్మెల్ సూపర్ వస్తుండే. ఈ లాస్ట్ 10 minutes ఏదైతే ఉందో బిర్యానీని సిమ్లో పెట్టి అలా కుక్ చేస్తుంటే ఇల్లంతా అలా బిర్యానీ స్మెల్తో ఆకలి లేదు అన్న వాళ్ళు కూడా అలా ప్లేట్ పట్టుకొని వచ్చేస్తారు. ఈ రెసిపీ యాసిటీస్ ట్రై చేసి చూడండి. ఇంకోసారి ఇంట్లో వాళ్ళు రెస్టారెంట్ అన్నారు. మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఆ మసాలా, ఆ టెక్స్చర్ ఎంత బాగుందో. నాకు మాత్రం చెప్తుంటేనే తినేయాలని ఉంది. ఈ రెసిపీని మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.